ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కుటుంబము యొక్క అన్యోన్యతను గురించి మనం కొద్ది వరకు ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఆరవ 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అని వ్రాయబడి ఉంది. అదే 33వ వచనంలో కూడా, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను తన వలె తన భార్యను ప్రేమింపవలను అని వ్రాయబడి ఉంది. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను అని వ్రాయబడి ఉంది. పిల్లలకైతే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అని వ్రాయబడి ఉంది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదు అని వ్రాయబడి ఉంది. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అలాగే తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి అని వ్రాయబడింది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, కుటుంబం యొక్క అన్యోన్యత, కుటుంబం యొక్క అవేర్నెస్ మనము ప్రతి రోజుకి ప్రతి క్షణానికి దిగజారిపోకుండా మనము అభివృద్ధి చెందేదానికి మనము ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటూ, పరిశుద్ధాత్మ అయినటువంటి తండ్రి కూడా ఆయన చిత్తమై ఉన్నది గనక ప్రభు ఈ దినము మిమ్మల్ని అందరినీ సదాకాలము దీవించునుగాక. ఆమేన్.